ట్రంప్ ప్రకంపనలు ఐటీ ఉద్యోగులు విద్యార్థుల్ని కలవరానికి గురిచేస్తున్నాయి. H1B వీసా జారీ నిబంధనల్లో మార్పులు తెస్తూ ప్రవేశపెట్టిన బిల్లు వారిలో ఆందోళన కలిగిస్తోంది. కనీస వార్షిక వేతనం $130,000 ఉండాలన్న నిబంధన ఐటీ పరిశ్రమలను గందరగోళంలో పడేసింది. అమెరికా ఉద్యోగం కల ఇక నెరవేరదేమోనని ఐటీ ఉద్యోగుల్లో చర్చ జరుగుతుండగా ఓపీటీపై కూడా ప్రభావం చూపుతుందేమోనని విద్యార్థుల్లో ఆందోళన చెందుతున్నారు. విదేశీ సంస్థల ఉద్యోగుల కోసం జారీ చేసే H1B వీసాల జారీకి సంబంధించి నిబంధనల్లో మార్పులు తెస్తూ అమెరికా ప్రవేశపెట్టిన బిల్లు ఐటీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపనుంది. రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పలు ఐటీ పరిశ్రమలు ఇక్కడి ఉద్యోగులను H1B వీసాపై అమెరికాకు పంపిస్తున్నాయి. ఫలితంగా దేశీయ కంపెనీలు తక్కువ వ్యయంతో ఎక్కువ వృద్ధి సాధించడంతో పాటు ఇక్కడి యువతకు అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు అవకాశం లభిస్తోంది. తాజాగా H1B ఉద్యోగుల వేతనాల చట్టానికి సవరణలు ప్రతిపాదిస్తూ బిల్లు ప్రవేశపెట్టడం గందరగోళానికి దారితీస్తోంది. కనీస వార్షిక వేతనాన్ని $60,000 నుంచి $130,000 పెంచడం ఐటీ పరిశ్రమలు ఉద్యోగులకు శరాఘాతంగా మారింది. కొత్త ప్రతిపాదన వల్ల ఐటీ పరిశ్రమలపై తీవ్ర ఆర్థిక భారం పడనుంది. ఒక్కసారిగా కంపెనీల నిర్వహణ గందరగోళంలో పడింది. అంకుర కంపెనీల ఉద్యోగులకు ఇచ్చే 20% కోటాను కూడా రద్దు చేయాలన్న నిర్ణయం అనేక ఆశలతో ప్రారంభించిన స్టార్టప్ సంస్థలను ఆందోళనకు గురిచేస్తోంది. H1B వీసాలపై అమెరికా నిర్ణయం దేశంలోని యువతను కలవరపెడుతోంది. అమెరికాలో ఉద్యోగం కనీసం ఇక్కడికన్నా 3 వేతనంతో పాటు ఇతర సదుపాయాలను పొందే వీలు కల్పిస్తోంది. కాబట్టి అక్కడికి వెళ్లి పనిచేసేందుకు ఐటీ ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. అమెరికా తాజా చర్యలతో కింది, ద్వితీయ శ్రేణి ఉద్యోగులను రెట్టింపు వేతనాలతో ఐటీ కంపెనీలు అమెరికా పంపకపోవచ్చునని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పనిచేస్తున్న ఉద్యోగులను కూడా వెనక్కి పిలిచే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దగ్గర 65% ఈ ఎక్స్పోర్ట్స్లో మనకి యుఎస్ నుంచే వస్తూ ఉంది. అంటే వేరే కంట్రీస్ నుండి కూడా ఆ ఎక్స్పోర్ట్స్ అన్నవి మనం తీసుకుంటూ ఉండాలి. అండ్ వేరే కంట్రీస్ నుంచి అవుట్సోర్సింగ్ తీసుకోవడంతో పాటుగా ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ని కావచ్చు, వేరే ఇండస్ట్రీస్ని కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మన దగ్గర ఉండేటువంటి కొన్ని స్కీమ్స్ మనం అప్రిషియేట్ చేయాల్సిన స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా స్కీమ్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి టీ-హబ్ ఇనిషియేటివ్ కావచ్చు, ఇట్లాంటి గొప్ప ఇనిషియేటివ్స్ వల్ల డెఫినెట్గా ఇక్కడ ఉండేటువంటి స్టూడెంట్స్ మైండ్ సెట్ జాబ్ సీకర్స్ నుండి జాబ్ క్రియేటర్స్గా మారే అవకాశం ఉంటుంది. సో అట్లాంటి యాటిట్యూడ్ మనం చేంజ్ చేయాల్సిన అత్యవసర పరిస్థితి డెఫినెట్గా మనకు ఏర్పడింది. ఇప్పుడు యాక్చువల్గా ఇంతకుముందు ఎలా ఉండేదంటే యూఎస్లో ఉండాలి, అక్కడ జాబ్ చేయాలి అంటే ఎలాంటి లిమిట్ లేకుండే. దానివల్ల ఇండియన్స్ ఏం చేసేవారంటే తక్కువ శాలరీకైనా అక్కడే వర్క్ చేసేవాళ్ళు. ఆ తక్కువ శాలరీకి చేయడం వల్ల యూఎస్ వాళ్ళు మనల్ని ప్రిఫర్ చేయడం ఎందుకంటే తక్కువ శాలరీకైనా ఎక్కువ వర్క్ చేస్తున్నారు ఇండియన్స్. దానివల్ల మనకు ఎక్కువ ఆఫర్స్ ఉండేవి. ఇప్పుడు ఈ నిర్ణయం వల్ల 1,30,000 అనేది నిర్ణయం వల్ల ఏమవుతుందంటే అంత శాలరీ ఇవ్వాలి అంటే వాళ్ళ లోకల్ వాళ్ళకే ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులతో పాటు వెళ్లేందుకు ప్రయత్నాల్లో ఉన్నవారిని ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాలు గందరగోళానికి గురిచేస్తున్నాయి. F1 వీసాలపై అమెరికా వెళుతున్న విద్యార్థులు 2 ఏళ్ల కోర్సు తర్వాత 3 ఏళ్ల పాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓపీటీ సమయం ఉంటుంది. సాధారణంగా ఆ సమయంలో అక్కడ ఉద్యోగం చేస్తారు. ఓపీటీ అవకాశాన్ని ఉపయోగించుకుని ఉద్యోగం ద్వారా అమెరికా వెళ్లేందుకైన ఖర్చులో ఎంతో కొంత సంపాదించుకోవచ్చునన్న ఉద్దేశంతో చాలా మంది అక్కడికి వెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఓపీటీ వ్యవధిని తగ్గిస్తారన్న ప్రచారం విద్యార్థి లోకాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. తన లైఫ్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన ప్రతి ఒక్కరూ అమెరికాలో వెళ్ళి అట్లీస్ట్ ఒక 4-5 years వర్క్ చేయాలనే ఒక ఎయిమ్ ఉంటుంది అనమాట. సో ఈ తీసుకున్నటువంటి నిర్ణయంతో యాజ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతని యొక్క ఎయిమ్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరూ వెళ్ళి యూఎస్లో వర్క్ చేసే ఎయిమ్ దీనివల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటారు అనమాట. ట్రంప్ చర్యలు దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై కూడా ప్రభావం చూపుతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.